యావత్ సమాజం కూడా చెబుతున్నటువంటి అంశాలు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. మొత్తానికి ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన అయితే చేసింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే మాత్రం ఒక కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కాల్పుల విరమణ లేనట్టేనా అనేటటువంటి విషయాలను వెల్లడించింది. ఒక త్రివిధ దళాధిపతులతోటి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అయితే మాత్రం ఈరోజు హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత తాజా సమాచారం నరేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్, మొత్తానికైతే ఇప్పటికే 48 గంటల లోపల భారత ప్రధానమంత్రి 3-4 సార్లు కూడా అత్యవసర మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హై లెవెల్ మీటింగ్లో అనేక అంశాలు కూడా చర్చించడం జరిగింది. పాక్ నిన్న అయితే ఈ కాల్పులు ఉల్లంఘన చర్యపై తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎలాంటి ముందుకెళ్లాలని చెప్పి ఒకవైపు త్రివిధ దళాల అధినేతలతో పాటు రక్షణ శాఖ మంత్రితో పాటు హోంశాఖకు సంబంధించినటువంటి అదేవిధంగా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా వస్తున్నటువంటి ఫేక్ వార్తలు ఏదైనా ఉన్నాయంటే వాటిల్లో పూర్తి స్థాయిలో కూడా ఏది కూడా నమ్మకూడదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే భారత ఏదైతే వాయుసేన ఇచ్చినటువంటి ట్వీట్ ఆధారంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా డిస్క్వాలిఫైడ్ కాలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఏదైతే భారత ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో, మాకు ఇచ్చినటువంటి విధి నిర్వహణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడ ఎలాంటి బాధ్యతలు మాకు అప్పచెప్పినా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసే దిశగా మేము వెళ్తున్నామని చెప్పి ఒకవైపు కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్వీట్ ఆధారంగా ఎక్స్ ఆధారంగా ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన జారీ చేయడంతో ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. దీనికి సంబంధించినటువంటి యుద్ధ డంకా అయితే ఈరోజు నైట్కి కొనసాగేటువంటి అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎల్ఓసి పాయింట్ల వద్ద తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో పూర్తి బలగాలు మోహరించాయి. నిన్న ఏదైతే పాక్ భారత్ మధ్య ఈ యొక్క కాల్పుల పూర్తి స్థాయిలో కూడా విరమణ పొందుతున్నట్లుగా పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఒక మిత్ర శాంతియుతమైనటువంటి చర్చలకు కూడా సక్సెస్ చేసినటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆయన మాటను కూడా కాదని పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యకు ఈరోజు యావత్తు భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలంతా కూడా పాకిస్తాన్పై కన్నెర చేస్తుంది. తమ వంకర బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్ అంటూ కూడా అనేక ట్వీట్ ఆధారంగా ఎక్స్ పోస్టుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నిన్న జరిపినటువంటి ఎల్ఓసి పాయింట్ల వద్ద మరలా రాజస్థాన్ అయితే గుజరాత్ హర్యానా దీనికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎల్ఓసి పాయింట్ల వద్ద కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో ఇటు భారత జవాను కూడా మృత్యువాత పడ్డారు. అదేవిధంగా అనేక మంది ఎల్ఓసి ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకు ప్రజలు కూడా ఈ యొక్క డ్రోన్ శబ్దాలకు డ్రోన్ బాంబుల దాడులకు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే పాకిస్తాన్ ఉల్లంఘించినటువంటి ఈ యొక్క కాల్పుల ఉల్లంఘన ఏదైతే సీజ్ ఫైర్ అనేది ఎక్స్ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని తెలియజేశారు. ఇకపై భారత్ పాక్ రెండు మిత్రపక్షంగా కొనసాగుతాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆపరేషన్ని ఇంతటితో కాల్పుల్ని పూర్తి స్థాయిలో కూడా సీజ్ చేసామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో మిగతా ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయడం జరిగింది. పాకిస్తాన్ అయిండొచ్చు, భారత్ అయిండొచ్చు, ఈ రెండు దేశాలు పూర్తి స్థాయిలో కూడా ఎవరు అనౌన్స్ చేయనప్పటికి కూడా ముందుగానే పెద్దన్న పాత్ర పోషించినటువంటి హెల్పింగ్ నేచర్గా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ ఖాతా ద్వారా కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేశారు. అయితే మొత్తానికి అనుకున్నటువంటి 5 గంటల తర్వాత కాల్పులు ఇకపై ఉండవనుకున్నప్పటికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి 3 గంటల్లోనే మళ్ళా కాల్పులు స్టార్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఏదైతే షరీఫ్ అయిండొచ్చు, అదేవిధంగా ఆర్మీ చీఫ్ మునీర్ అయిండొచ్చు, వీళ్ళంతా కూడా అది మా చర్య కాదు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టుల పని అని చెప్పి కొంత నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇదంతా కూడా పూర్తి స్థాయిలో భారత్కు సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా ఉపేక్షించేది లేనట్టుగా దీనికి సంబంధించి హై లెవెల్ మీటింగ్లు అయితే నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి పాకిస్తాన్ మరలాగడి కాల్పులు జరిపితే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్మీకి ఒక పూర్తి స్వేచ్ఛ హక్కు ఇచ్చారు. మీరు దానికి ఏదైతే రియాక్షన్ ఇచ్చేటువంటి పద్ధతిలో మీకు మేము స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి భారత బలగాలకు కూడా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక హక్కునైతే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి మరలా కాల్పులు అయితే విరమించిన తర్వాత డ్రోన్లు అప్పుడప్పుడు కూడా
నాగ్రోట్ ఆ ప్రాంతంలోకి వచ్చినప్పటికి కూడా భారత జవాన్లు ఎప్పటికెప్పుడు కూడా వాటన్నిటి మీద బుద్ధి చెప్తానే వచ్చారు. అయితే ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. హై లెవెల్ మీటింగ్ కొనసాగుతున్న తరుణంలో అధ్యక్షతన ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయ్యుండొచ్చు, హోంశాఖ మంత్రి అయ్యుండొచ్చు, కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అమిత్ షాతో పాటు ఏదైతే అనేక మంది ముఖ్యంగా విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇక త్రివిధ దళాల అధినేతలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. పాక్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు, పాక్ తీసుకున్నటువంటి వంకర బుద్ధికి, పాక్ తీసుకున్నటువంటి దుశ్చర్యకు ఎలాంటి మనం జవాబుదారీతత్వంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక హై లెవెల్ మీటింగ్ కొనసాగింది. ఈ హై లెవెల్ మీటింగ్ కొనసాగిన తర్వాత ఫేక్ ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ సింధు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఆపరేషన్ సింధుని పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేసుకునే దిశగా భారత ప్రభుత్వం వెళ్తుందని. కానీ దీని మీద వెంటనే కూడా ఇటు ఐఏఎఫ్ సంబంధించినటువంటి ట్వీట్ ద్వారా వీటన్నిటిని నమ్మవాకండి, ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతూనే ఉంటుంది, దీని మీద ఎలాంటి చర్చలు అయితే జరగలేదు, ఇకపై ఆపరేషన్ సింధుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఎప్పటికెప్పుడు కూడా ఏదైతే అఫీషియల్ పేజీ నుంచే వస్తాయని చెప్పి ఒకవైపు ఐఏఎఫ్ సంబంధించినటువంటి కీలక ప్రకటన జారీ చేసింది. మరి కాసేపటి క్రితమే ఇండియన్ వాయుసేన సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కూడా ట్వీట్ చేశారు, మాకు ఇచ్చిన బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాం, ఎప్పటికెప్పుడు కూడా బాధ్యతాయుతంగా మేము ముందుకెళ్తున్నాం, త్రివిధ దళాల బలగాలకు సంబంధించినటువంటి అధినేతలంతా కూడా ఎప్పటికెప్పుడు మాకు ప్రికాషన్స్ ఇస్తున్నారు, వాటి అనుగుణంగానే పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య అయ్యుండొచ్చు, వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆర్మీ అయ్యుండొచ్చు, టెర్రరిస్టులు అయ్యుండొచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు చేసేటువంటి కాల్పులను కూడా తిప్పి మేము కొడుతున్నాం. ఈరోజు భారత్ పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి అనేక వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వాటి స్థావరాలను అయితే నాశనం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గడిచిన 3-4 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా కరాచీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో వాణిజ్యపరమైనటువంటి పోర్టులు అయ్యుండొచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క స్థావరాలు అయ్యుండొచ్చు, ఇటీవల కాలంలో దానికి ముందు జరిగినటువంటి భారతదేశం ఏదైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కేవలం ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలపై దాడి చేశాం. ఎక్కడ కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరులు ఉండేటువంటి, సిటిజన్స్ ఉండేటువంటి ప్రాంతాల జోలికి మనం వెళ్ళలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ దాని ప్రతీకార చర్యగా కూడా మన మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏదైనా ఉందంటే ఎల్ఓసి వద్ద బలగాలు ఎవరైనా ఉన్నా, బీఎస్ఎఫ్ ఉన్నా కూడా మిగిలినటువంటి మన ఇండియన్ ఆర్మీ అయ్యుండొచ్చు, వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా, లేదా వాళ్ళ మీద కాల్పులు జరపాలా, వీటన్నిటిని పక్కన పెట్టి ఎల్ఓసికి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే మనకి ఉంటుందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అనేక జిల్లాలు ఏదైతే రాజస్థాను, హర్యానా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ అనేక ప్రాంతాల్లో కూడా కాల్పులు జరిపారు. ఏదైతే పట్టపగులు కూడా కాల్పులు జరిపినటువంటి సన్నివేశంలో ఏదైతే ప్రధానంగా పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి పుంచ్ ఏరియాలో దాదాపు 15 మంది వరకు మృత్యువాత పడ్డారు. అనేక ప్రాంతాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం భారీగా జరిగింది. అక్కడ ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా తమ బంధువుల ఇళ్లలోకి ఏదైతే కనీసం అక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో మూటామేడా సర్దుకొని వెళ్ళిపోయారు. సో ఇంతటి సిటిజన్స్ మీద, సివిలియన్స్ మీద దాడులు జరుగుతుంటే భారత్ ఒక ఆవేదనకు, ఆందోళనకు దిగింది. అరే మనం స్థావరాలపై దాడి చేస్తూ ఉంటే మనం టార్గెట్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి వాటి మీద టార్గెట్ చేస్తుంటే పాకిస్తాన్ ఇక్కడ తమ వక్ర బుద్ధిని మార్చుకోవటం లేదు, సిటిజన్స్ మీద వీళ్ళు మండిపడుతున్నారు. ఏదైతే సిటిజన్స్ మీద కాల్పులు జరుపుతా ఉన్నారో డ్రోన్లు బాంబులతో కూడా వాళ్ళు దద్దరిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా డార్క్ అవుట్, సో మొత్తానికి డార్క్ అవుట్ గత 3-4 రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉంది. మొన్న 7వ తేదీ దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎక్కడైతే ప్రధానమైనటువంటి నగరాలు ఏదైతే ఉన్నాయో ఆ నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత ఒకవేళ సైరన్ మోగితే, యుద్ధ సైరన్ మోగిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, సో ఈ ప్రికాషన్స్ పూర్తికి సంబంధించినటువంటి మొత్తాన్ని అయితే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఈ రోజు ప్రధానంగా హై లెవెల్ మీటింగ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది మరి కాసేపటి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ నరేష్. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కుప్వారా సెక్టార్లో